భారత సైన్యం అనగానే సరిహద్దుల్లో శత్రువులతో పోరాడే వీరులే గుర్తుకొస్తారు. కానీ అదే సైన్యం ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి అత్యంత భక్తి శ్రద్ధలతో దశాబ్దాలుగా నిర్వహిస్తోందంటే ఆశ్చర్యం కలగక మానదు. కర్ణాటకలోని బెళగావిలో ఉన్న ఈ మిలిటరీ మహాదేవ ఆలయంలో అనేక విశిష్టతలున్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో గల మిలిటరీ మహాదేవ ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయానికి 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయం మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తుంది. 1955లో నిర్మించిన ఈ ఆలయం మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలోనే పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. ఈ ఆలయ నిర్వహణ మొత్తం కూడా ఇండియన్ ఆర్మీ బాధ్యతలు చేపట్టింది. దీనికి అందుకే మిలిటరీ మహాదేవ ఆలయం అని కూడా పేరు పెట్టారు. ఈ ఆలయం ఇండియన్ ఆర్మీ ఎందుకు నిర్వహిస్తుంది, ఈ ఆలయ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర కర్ణాటకలోని బెళగావిలో మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంటల్ సెంటర్లో సైనికులకు కఠినమైన శిక్షణ ఇస్తుంటారు. 1954 జనవరిలో మహాదేవ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా సరిగ్గా ఏడాదిలోనే ఆలయ పనులు పూర్తి చేసి దర్శన భాగ్యం కల్పించారు. 70 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ట్రైనింగ్ పూర్తయి విధి నిర్వహణకు వెళ్లే సైనికులు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు. గతంలో సైనికులకు మాత్రమే అనుమతి ఉండే ఆలయం ప్రస్తుతం ప్రజలందరికీ అందుబాటులో ఉంది. మిలిటరీ మహాదేవాలయంలో ప్రతి సోమవారం స్వామివారికి క్షీరాభిషేకం జరుగుతుంది. ఇక కార్తీక మాసంలో అయితే సైనికులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి నడుమ ఎంతో ఆహ్లాదంగా ఉండే వాతావరణంలో ఈ ఆలయ ప్రాంగణం ఉంటుంది. తామర పువ్వుపై శ్రీకృష్ణుడి విగ్రహం భక్తులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ శివుణ్ణి దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.